ఇదేమన్నా మంగవేనా ఎవరమ్మా? ఫంక్షన్ వస్తుందమ్మా? ఎవరికి వస్తుందమ్మా? ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంది. ఏది ఎలిజిబిలిటీ ఉన్నా అప్లై చేయండి. మాట్లాడతాం. మీరు వస్తుందమ్మా? సంవత్సరం లేట్ అయింది. వచ్చిందమ్మా? పెట్టాము హౌసింగ్ హౌస్ లేట్ అయింది. వచ్చిందా? ఇచ్చారు కానీ మరి చూపిస్తారు. తీసుకెళ్తారు. అందరినీ ఒకేసారి అవ్వదు కదా. 186,000 మంది నెలకి ఇంతమంది అని తీసుకెళ్తున్నారు. చూపిస్తారు. మీ ఆశీస్సులు దీవులు ఇప్పుడు జగన్ అనుకుంటాను. పెన్షన్ వస్తుంది అంటే 60 దాటితే 40 సరే. ఓకే. దక్షమణి చేతి వస్తుందమ్మా? 18,750 రూపాయలు పెన్షన్ వస్తుందా మీకు? జగన్ పంపించారమ్మా. మీ అందరు ఆశీస్సులు దీవులు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది రాస్తుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అని అప్లై చేయండి. నమస్తే. 10,000 ఎన్నిసార్లు? 2 సార్లు వచ్చిందా? హ్యాపీ అమ్మా. జగన్ గారు పంపించారు. మీ అందరు ఆశీస్సులు దీవులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. ఏది ఎలిజిబిలిటీ ఉంటుంది. జగన్ సపోర్ట్ చేయండి. ఓకే అమ్మ. మా అమ్మఒడి వస్తుందమ్మా? అదే వచ్చింది కదమ్మా. వచ్చింది అంటే ఇందులో ప్రింట్ అయ్యి ఉంది. వచ్చిందా లేదా అంటే రాలేదంటే మొత్తానికి రాలేదా? వాళ్ళు స్కూల్ అయ్యి పెద్ద ఇదయ్యారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కదా 61,300. అమ్మ జగన్ అని పంపించారు. గడప గడపకి వెళ్ళి అందరి యోగక్షేమాలు అడిగి ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించమని. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. ఒకవేళ ఇందులో అర్హత ఉండి మీకు ఏది రాకపోయినా అప్లై చేయండి అమ్మా. మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వీసెస్ గురించి ఎమర్జెన్సీ వస్తే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా గమ్ముని ఏదైనా ఎవరు అందుబాటులో లేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు. మీ అందరూ ఆశీస్సులు దేవుళ్ళు ఎప్పుడు జగన్ అనుకుంటారు. వస్తున్నాయా? ఏమొస్తుంది? అమ్మఒడి వస్తుందా? సొంత ఇల్లా? మరి ఇల్లు వచ్చిందా? సరే. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. ఏది ఎలిజిబిలిటీ అప్లై చేయండి అమ్మా. మీరు కొత్తగానే వచ్చారా? మీకు అమ్మఒడి అయ్యి వస్తున్నాయా? రైస్ కార్డ్ అయ్యి ఉన్నాయా? పెట్టుకోండి. మీ అందరి సపోర్ట్ ఇప్పుడు జగన్ అనుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా. ఏం సమస్య ఉంటే చెప్పండి. ఇల్లు గురించి కట్టమన్నారా? స్థలం గురించి కట్టమన్నారా? కానీ చెప్పేది విను. నీ స్థలానికి డబ్బులు అడిగారా? స్థలం ఫ్రీగా ఇచ్చారా? ఇల్లుకి కూడా 1,80,000 ఇచ్చారు కదా. మీరు తెలియక పునాదికి డబ్బులు అడుగుతున్నారు అంటున్నారమ్మా. అదే పొరపాటు అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు నీకు స్థలం ఇచ్చారు. 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 ఇస్తారు. ఇసుక ఫ్రీగా ఇస్తారు. సిమెంట్లో 40% సబ్సిడీ, స్టీల్లో సబ్సిడీ, ఎలక్ట్రికల్ శానిటేషన్ ఐటెంలో సబ్సిడీ. ఇన్ని ఇచ్చినా కొంతమంది ఏం చేశారంటే దూరంగా మనకి ఇక్కడ సిటీలో ల్యాండ్ ఉండదు కాబట్టి బయటే దొరుకుతుంది కాబట్టి అక్కడ ఇచ్చారు. ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళి కట్టుకోలేమన్న వాళ్ళకి ఆప్షన్ 3 అడిగారు. మీరు ఆప్షన్ 3 ఎన్నుకున్నారు. ఆప్షన్ 3 ఎన్నుకోవడం వల్ల ఏంటంటే మీ ఇల్లుని వేరే వాళ్ళకి చెప్తారు కట్టడానికి. వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం కడుతున్నారు. కొంచెం స్టాండర్డ్గా కడతారు. అప్పుడు 35,000 అదనంగా అవుతుంది. ఆ 35,000 మార్జిన్ మనీ మాత్రం మిమ్మల్ని అడుగుతున్నారు. లేదు 35,000 మేము ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇంటికి కోసమో అది వేరే లంచం కోసమో కాదు. మీరు ఇక్కడ ఏదో పని చేసుకుంటారు. సపోజ్ రోజుకు ఒక 500 వస్తుంది అంటే నెలకు 15,000. 3 నెలల్లో 5 నెలలు పోనీ 6 నెలలు పడుతుంది కదా. మీ ట్రావెలింగ్ అన్నీ లెక్కేసుకుంటే మీకు 1,00,000 ఖర్చు అవుద్ది. ఆ 1,00,000 మీకు ఖర్చు లేకుండా ఎవరు కప్ చెప్తున్నారు కాబట్టి మనం ఏం చేసినా సర్వీస్ ఛార్జ్ దాని గురించి అడుగుతున్నారు అంతే. ఒకవేళ మీకు ఈ నెల వచ్చే నెల అడ్జస్ట్ అవ్వకపోతే ఆ టైం తీసుకుని పెడతామని చెప్పి అప్పుడే కట్టించుకోండి అంతే. మీరే అన్ని చేస్తారు. ఇందులో ఏ స్కీమ్స్ ఎవరికి వర్తిస్తే అనేది రాసి ఉంటుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అని అప్లై చేయండి. కాలేజీకి వెళ్ళాడు విద్యాదీవెన వస్తుంది.
వస్తుందండి. అంటే అమ్మఒడి రాలేదంటే అలా కాదు తల్లి, అమ్మఒడి అయిపోయింది. అమ్మఒడి అమ్మ ఒళ్ళో ఉన్న పిల్లలకి వస్తుంది. ఒళ్ళో ఉన్న పిల్లలు అంటే బళ్ళో ఉన్న పిల్లలకి అమ్మఒడి వస్తుంది. కాలేజీకి వెళ్ళిన పిల్లలకి విద్యా దీవెన వస్తుంది. అమ్మఒడి తీసుకుని అమ్మఒడి రాలేదంటే ఇప్పుడు రాదు కదా కాలేజీకి వెళ్ళినప్పుడు. ఇందులో ఏ ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అని అప్లై చేయండి. మీ అందరూ ఆశీస్సుల దీవెనలో జగన్ అనుకుంటారు. అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు విద్యా దీవెన వస్తుంది. సరే, ఓకే. ఇప్పుడు 2 క్లస్టర్లు అయినాయా? వీళ్ళు మీకోసమే కాదు, అందరు సమాజ శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది మన అవసరం, మన భవిష్యత్తు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందగా మద్దతుగా నిలబడాలి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. ఇందులో ఏ ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది రాస్తుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అప్లై చేయండి. అమ్మా మీ పేరమ్మా? లక్ష్మి గారు. అమ్మఒడి వస్తుందమ్మా? అమ్మఒడి వస్తుందా? సొంతిల్లా? సొంతిల్లా. ఇందులో ఏ ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అప్లై చేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నోట్లో వెళ్తే ఏం పేరు నీ పేరు? సూపర్ హీరో సార్. మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వస్తుందండి అమ్మఒడి వస్తుందమ్మా? అమ్మఒడి. మీ ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది రాస్తుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అప్లై చేయండి అమ్మా. ఏదైనా గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మీనాదేవి గారు వాళ్ళదమ్మా. మీ అందరు ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉండాలి. నమస్తే. నమస్తే. ఇల్లు వచ్చిందమ్మా మీకు? ఇల్లు పట్ట వచ్చిందా? సరే. నీకు గవర్నమెంట్ పెన్షనా? తాత ఏం చేసేవారు? పోర్టే కదా. మరి ఏదే పని చేసి గవర్నమెంట్ జీతం తెచ్చేవాడు, నేను బాగా చూసుకునేవాడు. ఏ బంగారం కాదు ఇది, డబ్బులు దాస్తుంటా. ఇది బంగారం. ఇది ముగ్గురు ఆడపిల్లలు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని కష్టపడి బేగా పోయారు. ఇది బంగారమే కదా. ఇది దొంగలు ఎవరు రారులే. పర్వాలేదు, మమ్మల్ని తీసుకోవాలి, పోషిస్తే వాళ్ళే తీసుకుపోయినా పర్వాలేదు. సరే. రెండిళ్ళు మామగారు. ఓకే మా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? బాగుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు. ఇంకో బుక్ వచ్చింది తమ్ముడు, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉన్నారా అంటే ఒకవేళ ఏదన్నా ఎలిజిబిలిటీ ఉంటే ఇందులో డీటెయిల్గా ఉంటాయి. ఏది అర్హతను అప్లై చేయండి. నమస్తే అమ్మా. మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలి. నమస్తే అమ్మా. ప్రకాష్ రావు గారు. కృష్ణవేణి ఎవరమ్మా? మీ మన వాళ్ళకి అమ్మఒడి వస్తుందా? మా జగన్ అని పంపించారు. అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ కలిసి ఏదైనా సమస్యలు ఉంటే అడిగి పరిశీలించమని. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? సారీ, ఫంక్షన్ పెట్టాను సార్. ఫంక్షన్ పెట్టారు. బీమా కూడా వచ్చింది సార్. బీమా వచ్చిందా? 10,000 ఏ అవసరం ఉన్నా చెప్పండి. మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలి. ఏ అవసరం ఉన్నా చెప్పండి. చంద్రబాబు నాయుడు అదే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మీలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వెనకాల కొంతమంది తొత్తులు వస్తారు. అవన్నీ మనం గుర్తులో పెట్టుకుని మీలాంటి పెద్దవాళ్ళు ఏంటంటే నలుగురికి చెప్పి అందరి చేత కూడా జగన్ గారికి మా అండగా నిలబడాలి అందరూ కూడా. నమస్తే అమ్మా. ఫంక్షన్ వస్తుందా? ఎంత? 2750. ఏం పేరు నీ పేరు? శరణ్య. నీ పేరు? ప్రవళిక. నీ పేరు? సెకండ్ టైం తీసుకోకూడదు. వీడియో గేమ్లు డౌన్లోడ్ చేసి పెట్టి ప్లస్ పైనుంచి అమ్మా వాహన మిత్ర వస్తుందమ్మా. ఆటో డబ్బులు వస్తుంది. సరే, ఓకే. వస్తుందా? 1వ తారీఖున ఇస్తున్నారా? గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం. మీ అందరు ఆశీస్సులు దీవెనలు ఉండాలమ్మా. నమస్తే అమ్మా.
అమ్మఒడి వస్తుందా? వస్తుందా? ఏదైనా ఏ ఇష్యూ ఉన్నా చెప్పండి. పర్వాలేదు. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇది కావాలన్నా తప్పకుండా చేయండి సార్. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. ఓకే. ఎక్కడ? ఇన్ఫోసిస్. ఓకే. బెంగళూరా? హైదరాబాద్. ఓకే. పొంగల్కి వచ్చావా? లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. గవర్నమెంట్ సేవ సంబంధించి పెన్షన్ వస్తుందమ్మా? చేతి వస్తుందా? 18,500 రూపాయలు. మీ అందరూ ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉండాలి.